కదా, అప్పుడు వ్యక్తి పరిస్థితి ఏంటి అని భగవంతుడు దీంట్లో చెబుతున్నారు. దాని గురించి భగవంతుడు ఏం చెబుతున్నారంటే, మీరేం సంశయం పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళు పూర్తి చేయలేకపోయిన ముందనే వాళ్ళు చనిపోతారో అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు వాళ్ళని ఇంకొక వైష్ణవ పరివారంలో జన్మించినట్లు చేస్తారు. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ భక్తి చేస్తుంటారో, ధర్మాన్ని పాటిస్తుంటారో, శాస్త్రాధ్యయనం చేస్తుంటారో వాళ్ళ ఇంట్లో ఈ వ్యక్తిని పునః జన్మిస్తారు. అప్పుడేమైంది, ఆ మాతాజీ కానివ్వండి, అప్పుడు గర్భంలో ఉండగానే శ్రవణం చేస్తుంటుంది, పఠనం చేస్తుంటుంది, వైష్ణవ సేవ చేస్తుంటుంది, భగవంతుడి సేవ చేస్తుంటుంది. అవన్నీ కూడా ఆ పిల్లోడికి గర్భం నుండినే భగవంతుడి భక్తి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఎక్కడ స్టాప్ చేశారో చనిపోయారు, అది అక్కడి నుంచి మళ్ళీ గర్భం నుంచి స్టార్ట్ అయిపోయింది. వైష్ణవ పరివారంలో జన్మిస్తారు కాబట్టి. తక్కువ భక్తి కాదు, బ్రాహ్మణ వంశం కాదండి, వైష్ణవుల పరివారం. ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో ఎవరైనా కాదు ధర్మం పాటిస్తారు. అదే కొద్దిగా భక్తి స్టార్ట్ చేశాడు కదా, ఇప్పుడు ఆ వ్యక్తి ఒక 10% భక్తి స్టార్ట్ చేశాడు, సిన్సియర్గా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మరణించాడు అనుకోండి, మళ్ళీ భక్తుల ఇంట్లో ఆ వ్యక్తి జన్మ తీసుకుంటాడు. భక్తుల ఇంట్లో జన్మ తీసుకొని మిగతా ఆయన యొక్క భక్తిని ఆ 10% నుంచి స్టార్ట్ చేస్తాడు, 11-12% నుంచి. అదే ఒకవేళ ఆ వ్యక్తి ఇక్కడ 90% భక్తి చేసేసాడు అనుకోండి, ఇంకొక జన్మలో వైష్ణవుల యొక్క ఇంట్లో గర్భం దాల్చాడు అనుకోండి, ఆ పిల్లలు గర్భంలో ఉన్నాడు అనుకోండి, ఆ 10% గర్భంలోనే అయిపోయింది అనుకోండి, పుట్టిన ఒక 5-6 నెలలకి ఆ వ్యక్తి చనిపోతాడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తికి అంతే ఆయుష్ ఉంటుంది. ఎందుకంటే మిగిలిన భక్తి జనానికి ఆ వ్యక్తి జన్మెత్తుతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి లోపలనే, కడుపు లోపలనే, గర్భం లోపలనే ఆ వ్యక్తి భక్తి 10లో 5% అయిపోయింది, పుట్టినాక 1 సంవత్సరంలో మిగతా అయిపోద్ది, భగవంతుడు ధామానికి వెళ్ళిపోతాడు. అందుకే చూడండి, భక్తుల ఇంట్లో పిల్లవాళ్ళు ఒక్కొక్కసారి తొందరగా చనిపోతున్నారంటే వాళ్ళకి అంతే రాసి పెట్టింది, వాళ్ళ భక్తి అక్కడ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, భగవంతుడు తీసుకెళ్ళిపోయారు. దాన్ని మనం చింతించవాలి, ఆనందపడాలి. భగవంతుడు చెప్తున్నారు ఇది. సో ఆ విధంగా చాలా ఈజీ ఇది భక్తి మార్గం. అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ నేను యుద్ధం చేయను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. భగవంతుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళిపో, కానీ ఇక్కడ ఎవరు వెళ్ళరు, నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చోదు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, యుద్ధం చేస్తారు, ఇక్కడ చనిపోతారు, వాళ్ళు మాత్రం రారని చెప్పేశారు భగవంతుడు కడాలి. ఎందుకంటే భగవంతుడు చేపియాలనుకుంటున్నాడు, ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నాడు, స్థాపిస్తాడు, దాంట్లో నోడవు. దాంతో మళ్ళీ అర్జునుడి యొక్క సంశయాన్ని భగవంతుడు తీరుస్తాడు కూడా, తీర్చేసి దాంతో భగవంతుడు అర్జున్ని యుద్ధం చేసేలాగా చేస్తాడు తర్వాత. ఎందుకంటే భగవంతుడు అర్జునుడికి మిత్రుడు, గురువు, సఖ అన్నీ. కాబట్టి ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క బంధం ఉంటుంది. సో టోటల్ ఆల్మోస్ట్ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం. కలియుగంలో కలికాలే నామరూప కృష్ణ అవతారం అంటారు. సో కలియుగంలో కృష్ణుడి యొక్క నామమే భక్తి, ఇంకా వేరే ఏం కాదు. నామమే భగవంతుడే నామం. ఆ నామం చేస్తారు కృష్ణ, కలికాలే నామరూపి ఆయన కృష్ణుడు. ఆ నామం చేయండి, ముందుకెళ్తాడు. వేరే వాళ్ళు అనొచ్చు, స్వామి మీరు అరగిసి మాత్రం చేస్తారు, మేము ధ్యానం చేస్తాం సార్ అంటారు. నువ్వు నిద్రపోతున్నావు, ధ్యానం చేయడం, జపం చేస్తున్నావు. అది అర్థం చేసుకోవాలి. ధ్యానం అనేది సత్యయుగం, కలియుగం. సత్యయుగంలో కలియుగంలో చేయాలంటే అడుగుతుంది చెప్పండి. సత్యయుగంలో జనాలు 1,00,000 సంవత్సరాల పాటు జీవించేవాళ్ళు. ఇప్పుడు వ్యక్తులు అయితే 30 సంవత్సరాలు కూడా గ్యారెంటీ లేదు, 30-20 కూడా గ్యారెంటీ లేదు. మరి ఆయన 20 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్న సంవత్సరాలలో ఆయన ధ్యానం చేసి భగవత్ ప్రాప్తి పొందుతాడా? ఆయన ధ్యానం చేసినప్పుడు ఆయన మైండ్లో ఎన్ని రకాల వస్తుంది. ఇవాళ ఇంటికి వెళ్ళి రసగుల్లా తిందాము, గులాబ్ జామ్ చేపించుకుని తిందాము, నా భార్య కాడి నుంచి
ఆయన ఆలోచన నిండిపోతాడు. లేదా బయటికి పోయి తిరుగుతాము, దీంట్లోనే పోతుంది ఆయన ధ్యానం అంతే. ఆయన ఏం ధ్యానం చేస్తాడు చెప్పండి? అప్పుడు ఎవరు ధ్యానం చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు ధ్యానం చేస్తారు? సౌరభ్ ముని చెప్పాను కదా, 60,000 సంవత్సరాలు ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు, లాస్ట్లో భంగం అయిపోయింది కదా. మరి కానీ వాళ్ళు గొప్ప వ్యక్తులు, జస్ట్ ఇక్కడ చదువుతున్నాము, అది ఆ యుగానికి చెందింది. ఈ యుగంలో భగవంతుడి నామం మనకి ఇంపార్టెంట్. మనం అవి వదిలిపెట్టి మిగతా పలు మార్గాల్లోకి వెళ్ళిపోతుంటాం, మనకి తెలియకపోవడం వల్ల, ఇంకా తెలుసుకోవాలని మనం అనుకోకపోవడం వల్ల. తెలుసుకోవాలి, ఆ యొక్క బీజం అనేది లోపల పడాలి. నేను తెలుసుకోవాలి, ఇదేంటి, ఇది ఎలా మనం సాధించాలి, ఈ మార్గంలోకి ఎలా వెళ్ళాలి, ఈ మార్గంలోకి వెళ్ళాలంటే ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలి అని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఒక్కొక్క సన్నివేశంలో బాగా డిస్టర్బ్ అయిపోయినప్పుడు భగవంతుడిని మిత్రు పోస్ట్ నుంచి గురువు పోస్ట్లో పెట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు గురువు, నేను శిష్యుడిని, నాకు నువ్వు జ్ఞానోపదేశం అంటాడు. అంత బాగా ఉంది సంబంధం గురు శిష్యుడు. అందువలన మనం కూడా హరినామం చేయాలి, భగవన్నామం తీసుకోండి. శాస్త్రాల్లో మనకి ఎన్నో రకాలుగా భగవన్నామం గురించి చెప్పారు. నేను కొన్ని శ్లోకాలు ఉన్నాయి, నేను చెప్పాను. నామైవ పరమ ముక్తి, నామైవ పరమ గతి అంట. నామమే పరమ ముక్తి, ఇంకా నామమే పరమ గతి. నామైవ పరమ శాంతి, నామైవ పరమ స్థితి, మన అస్తిత్వాన్ని తెలుపుతుంది. నామైవ పరమ భక్తి, నామైవ పరమ మతి, మన బుద్ధిని భగవంతుడి యొక్క మార్గంలోకి తీసుకెళ్ళేది భగవంతుడి యొక్క నామమే. నామైవ పరం ప్రీతి, ప్రీతిపూర్వకమైనది. నామైవ పరం స్మృతి. సో ఈ విధంగా చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి అన్ని శాస్త్రాల్లో కానివ్వండి, అన్ని ఉపనిషత్తులో కానివ్వండి. కలియుగానికి ప్రత్యేకంగా, మిగతా ఇవాళ కాదు, కలియుగానికి ప్రత్యేకంగా. అందుకే ప్రభుపాదుల వారు కూడా, మీరు ఒకవేళ చదువు రాని వాళ్ళైనా కానీ పర్వాలేదు, హరినామం చేసుకుంటూ ఉండండి. వాళ్ళందరూ చదివారు, జ్ఞానాన్ని పొందారు, నేను పొందలేదే అనుకోకూడదు, అసలు అవసరం లేదు. భగవంతుడి నామం చేసుకోండి, అదే అన్ని జ్ఞానాల కన్నా ఉత్తమమైన జ్ఞానము. దానివల్ల ముక్తి, గతి, మతి, శాంతి, ప్రీతి మొత్తం చిక్కుంది. అది ప్రభుపాదుల వారు పిల్లవాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తి మార్గాన్ని అలవాటు చేయండి అంటారు. అప్పటి నుంచి వాళ్ళు అందుకోగలుగుతారు, తీసుకోగలుగుతారు ఆ భక్తి మార్గాన్ని. సో అందుకని మనము ఆ యొక్క భక్తి కోసమని దేన్నైనా త్యాగం చేసేదానికి రెడీగా ఉన్నాం. కానీ మనం ఆ త్యాగం చేయలేకపోతున్నాము. అటాచ్మెంట్స్లో బంధుమిత్రులు, పరివారంలో మనము చాలా బద్దులై ఉన్నాము. నా పిల్లోళ్ళు, నా కొడుకులు కానివ్వండి, నా భర్త, నా భార్య, దాంట్లో నిమగ్నం అయిపోతున్నాము. ఒక ఫ్యామిలీ ఉండాలి అర్థం చెప్పి దాంట్లోనే అన్నీ నిమగ్నం అయిపోయి భగవంతుని మర్చిపోయేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే కృష్ణుడు సెంటర్లో ఉండాలి, మనం సైడ్లో ఉండాలి. మనం సెంటర్లో కూర్చొని కృష్ణుడి సైడ్లో కూర్చోబెట్టి కుదరదు. దానికోసమని ఒక శ్లోకం ఏం చెబుతారు, త్యజేతైకం కులస్యార్థే, అంటే ఒకరిని త్యాగం చేయండి కులం కోసం. గ్రామార్థే కులం త్యజే, ఒక గ్రామం కోసం ఒక కులం త్యాగం చేయండి. గ్రామం జనపదస్య ఆత్మార్థం పృథ్వీ త్యజే. సో గ్రామం, దేశం కోసం గ్రామం త్యాగం చేయండి. సో దాని తర్వాత ఆత్మ కోసము ఈ పృథ్వీనే త్యాగం చేయండి. సో ఈ ఆత్మ ఉద్ధారణ కోసం, ఆత్మ పవిత్రమైనది, దానికి మనము భగవన్నామంతోనే సదా ఆహారం ఇవ్వాలి, నిండి ఉండాలి. ఆ ఆత్మ కోసం అని చెప్పేసి మనము ఈ యొక్క పృథ్వీనే త్యాగం చేయవచ్చు. ఆచార్యం చెబుతారు, మనం ఒక చిన్న వస్తువు త్యాగం చేయలేకపోతే పృథ్వీని త్యాగం చేస్తాం. కానీ
కానీ మనకి మన ఆచార్యులు చెప్తారు ఇవన్నీ త్యాగం చేయాలని, ఇంట్లో పరివారం మీద వదిలిపెట్టమని చెప్పదు. మీ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆనందంగా ఉంటూనే భక్తి దాన్ని మీ యొక్క పరివారంలో ఒక చెట్టు నాటండి, భక్తిమైన చెట్టుని. ఆ భక్తి చేసుకుంటూ పరివారాన్ని గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ ముందుకు ఎదగండి. మీరు ముందుకు ఎదగండి, మీ పరివారాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మీరు ఉద్ధరించబడతారు, మీ పరివారం కూడా ఉద్ధరించబడుతుంది. లేకుంటే కొంతమంది ఏమంటారు, వాళ్ళు చేయలేండి, నేను ఒక్కరిని చేసుకుంటాను, ఆ పాటి నేను వాళ్ళు వింటే కానీ వాళ్ళు పాటి వాళ్ళు తిండి తిరిగండి, వాళ్ళ వయసు ఏముంది అని అనుకుంటా ఉంటారు. వాళ్ళు వెళ్ళే మార్గం తప్పు, అలా ఆలోచించడం కూడా తప్పు, అలా చెప్పడం కూడా తప్పు. అక్కడ గొంతు ఉంది, వాళ్ళు పడతారని తెలిసిపోతాం, వెళ్ళలేదండి వాళ్ళు మార్గం వాళ్ళు వెళ్తున్నారు, కింద తిరిగి అక్కడ గొంతులు పడిపోతాం. అప్పుడు ఏమవుతుంది, కాల్చే తిరిగిపోతుంది. ముందు జాగ్రత్తగా మనం వాళ్ళు మంచి మార్గం తీసుకురావచ్చు కదా, ఎందుకు అట్లా? అందుకని మనం ఇవన్నీ చేయాలి. భగవన్నామం మనం చేయగా ఆ రుచి పెరుగుద్ది. ఆ రుచి వల్లనే మనము ఈ యొక్క ప్రీతి వాంఛలు ఏవైతే ఉన్నాయో వస్తువుల మీద, అవి మనం ఆటోమేటిక్గా వదిలిపెట్టేసుకుంటాం. మనకు తెలియదు మనం ఎప్పుడు వదిలిపెట్టేస్తున్నాం, అది అయిపోతుంది. ఆ విధంగా మీకు వాటి మీద విరక్తి వచ్చేస్తుంది. ఒక 10 గులాబ్ జాములు తింటే 11 తినగలుగుతాక తినలేదు, విరక్తి వచ్చేస్తుంది. ఆ విధంగా మీకు భౌతిక వస్తువుల మీద వాంఛల మీద విరక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు హరినామం అనే ఆ రుచిని, ఆ మధురత్వాన్ని తీసుకుంటే హరినామం ఎప్పుడు మీకు విరక్తి రాదు. దాంట్లో ఉన్నంత ఆనందం ఎప్పుడు పర్మనెంట్ కాదు ఆనందం, అది ఎప్పుడు ఏదో టెంపరీ కాదు. మీరు ఇవాళ కీర్తన చేయండి, రేపు కీర్తన చేయండి, ఇవాళ ఉన్న ఆనందం రేపు ఆనందం ఉంటుంది. ప్రసాదం కృష్ణప్రసాదం ఇవాళ తినండి, రేపు తినండి, ఈ టేస్ట్ రేపు ఆ టేస్ట్ ఉంటే ఆ టేస్ట్ ఇంకా మధురత్వంగా ఉంటుంది, కానీ ఎప్పుడు మీకు అది తగ్గదు. అందుకని భక్తి మార్గం అనేది సదా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే మార్గం. అది కూడా ఒక ఆచార్యుల అనుసారాల్లో మనం నడుచుకుంటూ వెళితే చాలా గొప్పకరమైనది, మంచి కరమైనది. ఎందుకంటే ఆచార్యులు మనకు ఆ మార్గము ఎటువైపు ఉందో చూపిస్తుంటారు, లేకుంటే మనకు తెలియదు ఏంటంటే. ఒకసారి ఏమవుతుంది, ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఒక వ్యక్తి ఏమో నాస్తికుడు, ఇంకొక వ్యక్తి ఏమో భక్తుడు. అప్పుడు ఆ తమ్ముడు ఏమో బాగా భగవంతుడి యొక్క నామం తీసుకుంటాడు, సాధు సంగతి తీసుకుంటాడు, అన్నీ చేస్తుంటాడు. తమ్ముడు ఏమో దీనికి విపరీతంగా ఉంటాడు. ఏంటి నువ్వు చేసేది ఏంటి, అది ఇది కాదని చెప్పేసి హేళన చేస్తుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ చిన్న వ్యక్తి ఏం చేస్తుంటాడంటే, సాధువు దగ్గరికి వెళ్తా బాగా పరిచయం అయింది, బాగా భక్తిలో ముందుకు ఎదిగాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకున్నాడు, భజన కీర్తనలు. అప్పుడు సాధువులు అన్నారు, సరే చేద్దాం మీ ఇంట్లో భజన అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళందరూ అడిగారు, ఇక నేను భజన పెట్టుకుంటున్నాను అంటే వాళ్ళందరూ ఒప్పుకోండి, చేసేదానికే లేదు అన్నారు, నో పర్మిషన్ అన్నారు. చాలా రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేస్తే అప్పుడు సరే నీ పాటి నువ్వు చేసుకుని నా రూమ్లో ఉంటాను, నేను డిస్టర్బ్ చేయగలను. అప్పుడు వచ్చారు సాధువులు, భజన గీతాలైంది, శ్రవణమైంది, కథ అయిపోయింది, కథాగానం నాట్యం గమనది. సో కథ అయింది, భగవంతుడి నామంలో నృత్యం అయింది, అన్నీ అయ్యాయి. అప్పుడు సాధువులు వెళ్ళేటప్పుడు అంటారు, అయ్యా మీ అన్న ఉన్నాడు అన్నారు, ఎక్కడ ఉందంటారు, ఆయన రూమ్లో ఉన్నారు అన్నారు. బ్రహ్మను చూడ మాట్లాడుతానంటే ఆయన రాడు, ఆయన నాస్తికుడు, వస్తే అనవసరం మీద తగ్గు పెట్టుకుంటారు, వద్దులేవండి అని చెప్తారు. అప్పుడు సాధువులు అంటారు, లేదయ్యా మాకేమన్నా పర్లేదు, మాకేం పర్వాలేదు, పిలుచుకోయ్యా అంటే రాడు స్వామి అంటే మేము పిలుస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. డోరు కొట్టారు, ఏంటి అన్నాను, బయటికి రండి ఒక్కసారి హరే కృష్ణ చెప్పండి వెళ్ళిపోతాము అని చెప్పారు. నేను చెప్పను అన్నాను. ఏం చెప్పనంటే మీరు చెప్పేది నేను చెప్పను అయ్యా అన్నారు. అంటే ఆయన ఎంత ముదిరో చూడండి, నాస్తికత్వం ఎంత ముదిరిపోయిందో. అదే ఏం చెప్పమంటే
చెప్పమంటే మీరు చెప్పేట నేను చెప్పను. సరే అదేదో చెప్పి బయటికి వచ్చి చెప్పంటే నేను రానంటాను. చెబుతారా లేకపోతే మేమే డోర్ పెట్టుకొని బయటకు పైన పెట్టి లోపలికి వచ్చామన్నారు సార్. లేదు నేనే వచ్చేస్తాను అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వచ్చాడు. ఏంటి అన్నాడు. ఒక్కసారి అలాగే చెప్పండి. నేను చెప్పను పోయి అన్నాడు. ఆ సాధువు ఆయన చెయ్యి ఆమెను వెనక్కి తిప్పేసి చెబుతావా చెప్పండి వెనక నుంచి గుద్దుతా ఉన్నాడు. సరే చూద్దాం హరే సపో అని చెప్పేసి అప్పుడు సాధువు వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆయన కొన్ని రోజుల్లో మృత్యు అయిపోయింది, మరణించి నరకానికి పోయాడు. ఏం చేశారు? సో ఆయన భగవద్ధామానికి వెళ్ళడానికి నరకానికి వెళ్ళాడు. ఆయన చిట్టా తీశాడు చిత్రగుప్తుడు. అయ్యా కానీ ఇన్ని పాపాలు చేశాడు. అయ్యా అన్ని పాపాలు జీవితంలో ఎవరో ఫోర్స్ చేస్తే సాధువులు ఒకసారి హరికృష్ణ అంతా చెప్పాడు, ఏం చెప్పలేదు అని చెప్పాడు. అవునా సరే, మన భగవద్ధామం ఒకసారి తీసుకున్నారు కదా, సో ఇప్పుడు దానికి ఆయన స్వర్గానికి పంపించాలా ముందు, లేకపోతే నరకంలో శిక్షలు అనుభవించినాక ఆడి పంపించాలా, ఆడి పంపించి మళ్ళీ వచ్చి శిక్షలు అనుభవించాలా అని వీళ్ళు కన్ఫ్యూజ్గా పడిపోయారు, అర్థం కాదు. సో అప్పుడు యమధర్మరాజు ఏమనుకున్నాడు, నారదుని రోజు ఆయన భగవన్నామం తీసుకుంటాడు కదా నారాయణ అని, ఆయన్ని పిలిపించి ఒకసారి అడుగుదాము దీని సొల్యూషన్ ఏంటో అని చెప్పి అన్నాడు. అప్పుడు నారదుని తలుచుకుంటే నారదుని ప్రత్యక్షమైన నారదుని నేను ఏదో ఒకసారి హరికృష్ణ అంతా తీసుకున్నాడంట, ఇంకేం ఇప్పుడు ఏం చేయాలి, స్వర్గాన్ని పంపించాలా లేకపోతే నరకంలో ఉంచాలంటే ఈ సొల్యూషన్ దీనికి ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ లేదయ్యా, నాకు తెలీదు, బహుశా బ్రహ్మకాడు ఉంటుందేమో, బ్రహ్మకాడికి వెళ్ళి అడగండి అంటారు. సరే అప్పుడు ఏమంటారు, పాపి పద బ్రహ్మకాడికి వెళ్దామంటారు. ఆ పాపి డిమాండ్ చేస్తాడు, నేను ఎందుకు వస్తాను నడుచుకుంటూ ఒక పల్లెకి తెప్పియండి, దాంట్లో కూర్చోబెట్టాను మీరు మోసుకుంటారండి అంటారు. సరే ఇంకేం చేయాలి తప్పదని చెప్పేసి నారదుడు యమధర్మరాజు తొలక గంట ఇది పెట్టుకుని భుజం మీద పెట్టుకొని పల్లెకి మోసుకుంటూ బ్రహ్మకాడికి. బ్రహ్మ చూసి ఎవరో మహనీయుడు వస్తున్నాడు అని చెప్పి లేచి నిల్చొని దండం పెట్టున్నాడు. నారదుడు అంటున్నాడు, తండ్రి గారు అది పెద్ద పాపి ఆడి మీరు దండం పెట్టాడేంటి అని చెప్తారు. మరి మీరు మోసుకొస్తున్నారు ఏంటయ్యా అంటే, ఒక క్వశ్చన్కి సొల్యూషన్ కావాలి మీ కాడికి వచ్చామంటే ఏంటంటే అని చెప్తారు. దీనికి నాకన్నా సొల్యూషన్ లేదే, బహుశా శివుడి దగ్గర ఉంటాము అని చెప్పి శివుడి దగ్గరికి పదండి అంటారు. నేను కూడా మీ వస్తాను, నేను కూడా తెలుసుకుంటాను ఆన్సర్ ఏంటని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఒక భుజం వేసుకొని పోతా ఉన్నాడు కైలాసానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మోస్తున్నాడంటే ఎవరు మానవుడు వస్తున్నాడు, ఆయన లేచి దండం పెట్టాడు. అయ్యో ఇది పెద్ద పాపి, ఇది దండం పెట్టకూడదు, ఇదేదో ఒకసారి హరికృష్ణ మంత్రం తీసుకున్నాడు అని చెప్తాడు. తీసుకున్నాడు, అవునా, సో దీని సొల్యూషన్ ఏంటని అడిగితే ఈయన నాకు తెలీదు, వేసేయాలా చెప్పండి వేసేస్తాను అంతే. నా యొక్క డ్యూటీ ఏంటి, ప్రళయం తెప్పేయటము, పృథ్వీని నాశనం చేసేయటము, సంహరించడం అంతే. ఇవి ఉన్నాయా చెప్పండి, లేకపోతే లేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలని కన్ఫ్యూజ్ అయిపోయి అప్పుడు భగవంతుడు నారాయణుడి దగ్గరికి చివరికి అప్పుడు మోసుకొని వైకుంఠంలో నారాయణ దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు భగవంతుని అడుగుతాడు, స్వామి ఈ వ్యక్తి ఇలా చేశాడు, దీనికి సొల్యూషన్ ఏంటంటే, అప్పుడు భగవంతుడు అంటాడు, నీకేమైనా బుద్ధి ఉందా, ఒకసారి వైకుంఠంలోకి వచ్చిన తిరిగి ఎవడు వెళ్ళాడు కదా, ఆ వ్యక్తి ఇప్పుడు వైకుంఠంలోకి వచ్చాడు, ఇంకా ఆ వ్యక్తి తిరిగి వెళ్ళేది లేదు, ఆ వ్యక్తి ఇప్పుడు వైకుంఠవాసం అని చెప్పేశాడు. చూడండి, అలాంటి పాపాత్ముడికి కూడా వైకుంఠవాసం చెప్పింది. ఒక్కసారి హరికృష్ణ నామం తీసుకున్నాం, భగవంతుడి యొక్క నామం తీసుకున్నాక మరి మనము అనునిత్యం భగవంతుడి నామం చేసుకుంటే, అందుకని ప్రతి ఒక్కరు భగవద్ నామం చేయండి, జపం చేయండి, జపమాలలు తీసుకోండి. జపం ఎలా చేయాలో చేసామని అడగండి, జపం చేయండి. ప్రతిరోజు ఒక 2 మాలని జపం చేయండి. ఈ జీవితం ఎంతవరకు ఉందో తెలియదు, ఉన్న రోజులైనా భక్తి చేసుకొని శరీరాన్ని వదిలేయండి, లేకుంటే ఉపయోగం లేదు. నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదులే, ఏజ్ అయిపోయినాక భక్తి చేసుకుందాము, రామకృష్ణాన్ని పొందాము, చదువుకుందాం అనుకుంటాను. ఏజ్ అయిపోయినాక ఏం చేస్తారు, షుగర్ బీపీలతో మంచం పడిపోతాను. అక్కడ చదవయ్యా అంటే కళ్ళు కనపడలేదయ్యా అంటాడు, రామ అనవయ్య అంటే ఏంటి అంటాడు, వినపడదు, ఇంకా పలికను కూడా రాదు, ఓడికి వచ్చేసి. ఇంకప్పుడు ఏం చేస్తారు, భక్తి మనకంతా సక్రమంగా ఉన్నప్పుడే భక్తి స్టార్ట్ చేయండి, భక్తి చేయండి, ముందుకు వెళ్ళండి.
ఏదో చేస్తున్నాం. మన ఇంద్రియాలందరినీ సంతుష్టపరచాలంటే భగవన్ నామం చేయాలి. ఆ భగవన్ నామం వల్ల, భగవంతుడి నామం వల్ల మన ఇంద్రియాలు సంతుష్టపరుస్తాయి. లేకుంటే మనం ఏదో తిండి ద్వారా, లేకపోతే ఏదో మూవీ చూడటంలో, లేకపోతే ఈ బట్టలు కొనటంలో, లేకపోతే ఏ హోటల్లో ఇంద్రియాలని వెళ్ళిపోతుంది. మీరందరూ కూడా ఇప్పుడు నా ముఖం చూస్తూ కూర్చున్నారని నేను అనుకుంటున్నాను, కానీ అసలు మీ మైండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందో నాకు తెలియదు. ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మీ పిల్లల మీద ఉండొచ్చు, ఎక్కడెక్కడో మీ మనస్థానం తిరుగుతుండొచ్చు. ఇక్కడే నన్ను చూస్తుంటే నా ముఖం సార్ చూస్తూ నేను చెప్పేది వింటున్నారని చెప్పి నేను అనుకోవాలా? నేను అనుకుంటే నేను పప్పులో కాలేసినట్టు. కానీ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా హరినామం చేయండి, భగవన్ నామం చేయండి, భక్తుల సాంగత్యంలో చేయండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనము హరేకృష్ణ నామం స్టార్ట్ చేసి భక్తి మార్గంలో ముందుకు ఎదగాలి. ఒక స్టెప్ ముందుకు పోవాలి. దానివల్ల మన జీవితంలో ఎన్నో పాపాలు వెళ్ళిపోతాయి మన నుంచి మనకు వచ్చే ఆటంకాలు దూరం అయిపోతాయి అన్నీ. ఒకసారి రావణుడు అయోధ్యకు వచ్చాడు దశరథ మహారాజుని గెలవడానికి. అప్పుడు వెళ్తే అక్కడ మహారాజుగా దశరథ మహారాజు లేదు. ఎక్కడున్నారంటే సరియు ఘాట్ కాడు ఉన్నారు ఆయన అని చెప్పారు. సో రావణుడు పుష్ప విమానం లేదు కదా, ఆయన శక్తులు ఉన్నాయి. అక్కడ ఎదుర్కొంటూ వచ్చేసాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కాడ రైస్ ఉంటే ఆ రైస్ని ఒక్కొక్కటి తీసుకొని మంత్రం చెప్పక నదిలో వేస్తున్నాడు. కాసేపు రావణ్ణి చూశాడు, ఏం చేస్తున్నాడు అబ్బాయి అది కూర్చొని అనుకుంటా. సరే అని చెప్పి రావణుడు దశరథ మహారాజు కట్టింది. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఇదిగో ఈ యొక్క అయోధ్య యొక్క అడవుల్లో చాలా క్రూరముగాలు ఎక్కువైపోయాయి, వాటిని సంహరిస్తున్నా. అదేంటే నువ్వు నీళ్ళల్లో బియ్యం వేస్తే దాన్ని సంహరించినట్టయితే, లేదంటే నేను భగవన్ నామం తీసుకొని ఈ యొక్క అక్కడ వేస్తున్నాను, అది అక్కడ చనిపోతాయి అన్నాడు. ఏమయ్యా ఎన్ని కథలు చదువుతున్నావా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అడవుల్లో చూస్తున్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందా అన్నాడు. అప్పుడు చూస్తుంటే క్రూరముగా చాలా చనిపోయింది. అక్కడ ఎక్కడి నుంచో బాణం వస్తుంది, ఆ క్రూరముగాన్ని కొట్టేస్తుంది, చనిపోతుంది. చూడండి భగవంతుడి యొక్క నామం యొక్క పవర్ ఎలాంటిది. వాళ్ళు ఆయన భక్తులను ఎవరైనా ఆటంకం కలిగిస్తున్నాయి అనుకుంటే, హాని కలిగించాలనుకుంటుంటే ఆయన దాన్ని తీసేస్తారు. భక్తులు తప్పులు ఆయనకి ఎప్పుడు అర్థం కావాలంట. ఆయన అసలు చూడాలంట, పట్టించుకోవాలి. నా భక్తులు తప్పు చేస్తున్నాడని కూడా ఆయనకు తెలియదంట. అంత ఇష్టం అంట ఆయన భక్తులు. ఆయన ఏం అసలు తప్పు చేశాడని కూడా ఆయన పట్టించుకోడు, చూడడు, అసలు తెలియదు. కానీ అదే ఆటంకం వస్తే ముందు వస్తాడంట భగవంతుడు కాపాడడానికి. భక్తుల యొక్క కష్టాలు కూడా ఆయన తీసేసుకుంటాడు. ఏ విధంగా ఇంతకుముందు చెప్పారు కదా, తుకారాం మహారాజ్ గారు చెరుకు తోటల నుంచి చెరుకు తీసుకొని పోతూ బండి మీద పిల్లలు ఓడి అందరూ అయ్యా నాకు ఒకటి అంటే తెచ్చుకుంటూ పోయి ఒకటి మిగిలిందన్నారు. అప్పుడు ఇంటికి పోయి వాళ్ళ భార్య చూడాలి. భార్య అయ్యో అన్నీ అమ్మేసి వచ్చావా, అప్పుడే వెళ్ళిపోయా, డబ్బులు ఎక్కడ అనేది. అప్పుడు తుకారాం మహారాజ్ చెబుతారు, అమ్మలేదు, వాళ్ళు తింటామని అడిగితే ఇచ్చాను, ఇదిగో ఇది ఒక్కటి మిగిలింది, దీన్ని మన ఇద్దరు ఎలా తింటామా అని ఆలోచిస్తున్నాను అన్నారు. అప్పుడు ఆ తుకారాం మహారాజ్ చెరుకు గడ్డ తీసుకొని ఆయన వీపు మీద ఢమేలు అనేసింది, అది 2 ముక్కలైంది. అప్పుడు తుకారాం మహారాజ్ అంటారు, చాలా గొప్పగా చేశావు, నేను ఒకటే అనుకుందా, ఇప్పుడు నువ్వు 2 చేశావు, ఇది నీకు ఒకటి నాకు ఒకటి. ఇప్పుడు అలా కొట్టిన బాధ నొప్పి ఎవరు తీసుకున్నట్టు? పాండురంగుడు తీసుకున్నట్టు, భగవంతుడు తీసుకున్నట్టు. చూడండి, కష్టం కలిగకుండా భగవంతుడు ఆయన భక్తుని ఎలా కాపాడుతుంటాడు. ఆ పాండురంగుడే భక్తుల యొక్క ధూళిని నోటిని పెట్టుకుంటారంట రోజు. చూడండి, పాండురంగం చూడండి, ఒక నల్ల భక్తు ఉంటుంది. నల్లబొట్టు ఏంటంటే మందిరంలో వేల లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వచ్చినప్పుడు రాత్రి అందరు వెళ్ళిపోయినాక చెమ్ముతారు, అది తీసి ఇంద్రయాని నదిలో
చంద్రభాగా నదిలో కలిపేసి దాంతో ఆ మిశ్రమాన్ని తీసుకొని చేసి ఇక్కడ విగ్రహం పెట్టారు. భక్తుల యొక్క పాదధూళి భగవంతుడు ఇక్కడ ధరిస్తాడు. అంత గొప్ప వ్యక్తి భగవంతుడు. మరి మనం ఎంత బాగా హరినామం చేయాలి కదా. అందుకని అందరు జపం చేయండి, ముందుకు ఎదగండి భక్తి మార్గంలో. మీరు ఎదిగి ఇంకా మీతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మీ జన్మ సార్థకమైంది. కరి పరోపకారం, ఇతరుల యొక్క పరోపకారం చేసి వాళ్ళ జన్మ కూడా సార్థకమవుతుంది. అందుకే మహనీయులందరూ కూడా జన్మించే ముందుకే కదా. ఎందాక చెప్పాను, వాళ్ళ భక్తి అక్కడితో అయిపోతే మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకొని మళ్ళీ వాళ్ళు భక్తి కంటిన్యూ చేసేసి అక్కడ అయిపించుకొని వెళ్ళిపోతారు అన్నాను. కానీ మహనీయులు అట్ట కాదంట. వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారంటే మన కోసం, మనకి భక్తి నేర్పినాడికి, మనకి జ్ఞానం ఇవ్వడానికి, మనకు ఒక మంచి మార్గం చూపడానికి మన కోసం వచ్చి వాళ్ళు లీలలు చేసి మళ్ళీ లీలలు అయిపించుకొని మళ్ళీ ఎదురు వెళ్ళిపోతారంట. వాళ్ళకి ఆ విధంగా లేదు. సో జగద్గురు శ్రీల ప్రభుపాదుని ఇవాళ ప్రశాంత్ స్పాన్సర్ చేసింది మాదేవి మాతాజీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున. అందరూ ఒకసారి హరే కృష్ణ అంటారు 3 సార్లు.